హైందవ ధర్మ ప్రచార నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ అనే యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించి పూర్తి చేశారు. గత అక్టోబర్ 17న బోయినపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. అయితే ఈ యాత్ర ద్వారా ఎనలేని అనుభూతిని పొందిన మహేష్ గౌడ్తో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్. 12 నెలల యాత్ర సైకిల్ తోటి కూడా 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకొని ఔరా అనిపిస్తున్నారు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన యువకుడు. ప్రస్తుతం మన దగ్గర ఆ యువకుడు ఉన్నారు. ఈ 12 జ్యోతిర్లింగాలు ఎందుకు దర్శనం చేసుకున్నారు వారి మాటలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు యాత్ర ఎందుకు సాగించారు? ఈ 12 నెలల యాత్ర ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఈ జ్యోతిర్లింగాల దర్శనం ద్వారా ఎలాంటి పుణ్యం లభించింది? హలో, నమస్కారం అన్న. నాది వచ్చేసి బోయిపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. నా పేరు మల్లేష్ గౌడ్, మాహి సోలో రైడర్. నేనైతే నా సైకిల్ పైన లాస్ట్ ఇయర్ అక్టోబర్ 17th 12 జ్యోతిర్లింగాలు 4 దాముల యాత్ర అయితే స్టార్ట్ చేసిన. నిన్నాక మొన్న అయితే యాత్ర అయితే అయిపోయింది. అంటే ఈ యాత్ర ద్వారా మీరు జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? 12 జ్యోతిర్లింగాలు, వివిధ రూపాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఎలా మీరు దర్శనం చేసుకున్నప్పుడు ఏ విధంగా అనిపించింది? మన హిందువులం కాబట్టి ప్రతి ఒక్క హిందువు ప్రతి టెంపుల్ చూడాలని, నాకు కూడా చూడాలని నేనైతే ప్రతి ధర్మం కోసమే ట్రావెలింగ్ చేసిన. నాకు ప్రతి టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది, ప్రతి జ్యోతిర్లింగాలన్నీ. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సైకిల్ యాత్ర ద్వారా జ్యోతిర్లింగం దర్శించుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? 12 నెలలు గడిచింది. ఎట్లా అంటే మీ యాత్ర ద్వారా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? వర్షాలు, వానలు, ఎండలు చాలా ఉన్నాయి. దీని నేపథ్యంలో ఎట్లా వెళ్ళారు? మీకు ఎట్లా కొనసాగింది యాత్ర? ఈ యాత్ర వచ్చేసి చాలా కష్టాలు పడ్డా, సుఖాలు పడ్డా, అన్ని పడ్డా. వచ్చేసి ఫస్ట్ నేను మా బోయపల్లికి స్టార్ట్ అయినా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 17th. మహారాష్ట్ర నుంచి చెల్వాడి, భీమశంకర్, త్రంబకేశ్వర్, కృష్ణేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, కాశీకి వెళ్ళి మళ్ళీ నేపాల్ వెళ్ళా. నేపాల్లో పశుపతినాథ్ ఉంటుంది, అక్కడ వరల్డ్ హైయెస్ట్ విష్ణు టెంపుల్ ఉంటుంది. అది చూసుకొని అన్నపూర్ణ బేస్ క్యాంప్ అయితే చేసిన. 4130 మీటర్ల హైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళా కాశీకి వెళ్ళి మళ్ళీ జార్ఖండ్ బైద్యనాథ్, అక్కడ నుంచి శ్రీశైలం మల్లికార్జున్, అక్కడ నుంచి జగన్నాథ్, పూరి జగన్నాథ్, అక్కడ నుంచి శ్రీశైలం మల్లికార్జున్, తర్వాత రామేశ్వరం. ఈ యాత్ర అంటే నీ సొంత నిర్ణయమా, తల్లిదండ్రుల నిర్ణయమా, ఎట్లా అంటే మొక్కుబడిలాకి వెళ్ళావా, లేకపోతే యాత్ర రైడింగ్ కోసం వెళ్ళాను? రైడింగ్ పర్పస్ వెళ్ళినా. అందులో మన ధర్మం కోసం అని ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. అందులో మెయిన్ టెంపుల్ కాబట్టి, మన హిందువులం కాబట్టి ప్రతి ఒక్క దేవాలయం చూడాలనే నా కోరిక. నేనే కాదు, ప్రతి ఒక్కరు చూడాలని అనుకుంటున్నా. అంటే రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ధర్మం కోసం వెళ్ళారంటున్నావు. ఈ రోజు 12 నెలల యాత్ర ముగించుకొని ఆ 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకున్నప్పుడు రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? రెస్పాన్స్ అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లో చాలా రెస్పాన్స్ వచ్చింది. మనీ పరంగా కానీ, సపోర్ట్ పరంగా కానీ, స్టే పరంగా కానీ, ఎట్లయినా కానీ చాలా హెల్ప్ చేసిండ్రు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. అంటే ఈ ట్రావెలింగ్ నా డబ్బులు ఎప్పుడు అయిపోయినాయి, ఇంకా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి లాస్ట్ ఎండింగ్ లా, అంటే వాళ్ళ డబ్బులు ఉపయోగపడ్డాయి. లాస్ట్ 2 months 3 months లా నా డబ్బులు ఎప్పుడు అయిపోయిండే. వాళ్ళు ఇచ్చింది కాబట్టి యాత్ర కొనసాగించిన మొత్తం. అంటే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్నారు. మళ్ళీ మీరు ఒక యువకుగా మీ యాత్ర ద్వారా ధర్మం కోసం ఏ విధంగా మీరు ఆ జనాలకు మీరు చూపించారు? ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నారు? నేను ఆ సైకిల్ పైన లోగో ఒకటి ఉంది, సేవ్ వాటర్ సేవ్ ట్రీ అని. దాని నుంచి హెల్త్ ఈజ్ వెల్త్, మనం ఫస్ట్ హెల్తీ ఉంటేనే జీవితంలో ఏమన్నా సాధిస్తాం. హెల్త్ లేని మనం ఏం చేయలేమని అదో లోగో ఉంది. మన హిందువులం కాబట్టి ప్రతి ఒక్క టెంపుల్ చూడాలని, మన ధర్మం మనం కాపాడుకోవాలని ఇది ఒక లోగో అయితే పెట్టుకుని బయలుదేరిన ఇంటికి వెళ్ళి. ఇట్లా ఈ రోజు 12 నెలల యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది రెస్పాన్స్? విలేజ్లో కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏ విధంగా రెస్పాన్స్? చాలా మంచిగా నాకు వెల్కమ్ పలికిరు. మా విలేజ్ వాళ్ళు కానీ, మన మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున నాకైతే స్వాగతం పలికింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ట్రావెల్ చేసిన దానికి, వీళ్ళు ఇచ్చిన వెల్కమ్ కి నాకైతే ప్రతిఫలం దక్కింది. చాలా రైట్. మొత్తం మీద కూడా ఏదైతే 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఒక హిందువుల కోసమే, అంటే ధర్మం కోసం ఏ విధంగా ముందుకు చూపాలన్నది యాత్ర ద్వారా నేను దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా, రేపు రాబోయే సమాజానికి కూడా మంచిగా ఉండాలని చెప్పి, హిందువులకు కావాల్సిన హిందూ ధర్మం కోసమే నేను ఈ యాత్ర చేసాను. అలాగే చాలా లాంగ్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ సైకిల్ యాత్ర చేసి, సైకిల్ యాత్ర ద్వారా కూడా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్న అనంతరం కూడా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు. యాత్రలో ఏదో ఇబ్బందులు పడ్డా కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కూడా జనాలు నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. ఈ యాత్ర ద్వారా ముగించుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. గతంలో అక్టోబర్ 15న స్టార్ట్ చేసిన యాత్ర ముగించుకొని ఈరోజు తన స్వగ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ గ్రామానికి చెందిన యువకులు కావచ్చు, నాయకులు చాలా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా
ప్రోత్సాహం ఉంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది యాత్ర ద్వారా దర్శించుకోవడం. అంటే నేను ఒక యాత్ర ద్వారా కాదు, హిందువులకు కావాల్సిన హిందూ ధర్మం కోసం ఏ విధంగా చూపాలన్నది ఈ యాత్ర ద్వారా నేను తెలియజేశానని చెప్పి మల్లేష్ గౌడ్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో మెగా 9 టీం మహబూబ్ నగర్. 12 నెలల యాత్ర